యెహోవా ఉమ్, నీతిమంతులను ఆశీర్వదించువాడును నీవే. చాలు. మన దేవుడు నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే అంటున్నాడు. ఎవరు పలుకుతున్నారు ఈ మధ్య? రాజైన దావీదు. పైన కూడా పలికింది ఆయనే, నిన్ను ఆశ్రయించాను, నాకేమి తక్కువ నీవు చేయలేదు, అన్ని విషయంలో కాపాడుతూ వచ్చావు, నా ధ్వని నీ దగ్గరికి వెళ్ళింది ప్రభువా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరలా అంటున్నాడు, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. ఈ మాట నేలను పడదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక విశ్వాసి దేవునికి స్థలం ఇచ్చి ఆయన చెప్పినట్లు నడుస్తున్నప్పుడు కాపాడబడతావు, ఆనందం నీకు ఇస్తాడు. మూడో అనుభవం ఏంటంటే, నీతిమంతులుగా నిలబడినప్పుడు ఆయన ఆశీర్వాదము నువ్వు కల్లారా చూస్తావనే మాట సత్యం. నిశ్చయముగా నేను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితంలో నీతిమంతులుగా లేకపోతే ఏం సాధించగలవు? భూమి మీద నీవు ఏం సాధించలేవు. బైబిల్ చెప్పింది, నీతిమంతులు ఏ విషయం కొరకు పోరాడతారో, ఏ విషయం కొరకు మొరపెడతారో, ఏ విషయం కొరకు అడుగుతారో తప్పకుండా ప్రార్థన పరలోకము చేరుతుంది. వారి చేయుచున్న ప్రార్థన వారికి ఆశీర్వాదాన్ని కూడా తీసుకొస్తుంది. ఆశీర్వాదం తీసుకొచ్చేది కాకుండా నీతిమంతులు చేసే ప్రతి ప్రార్థనకి జవాబును కూడా తప్పకుండా చూస్తారు దేవుని బిడ్డ. ఎందుకంటే నీతిమంతులు చేయు ప్రార్థనకి దేవుడు చేయగుదడని లేఖనం సెలవిచ్చింది. యథార్థమంతుల ప్రార్థన దేవుడు తోసివేడు తెలుసా? నీతిమంతుల ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకొస్తే యథార్థవంతులు చేసే ప్రార్థన మంచి ఫలితాలను కూడా చూపిస్తుంది. ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఏ విషయంలో కూడా వారికి తక్కువేమి దేవుడు చెయ్యడు. కింద తర్వాత చదువుకుందాం. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. ఆమేన్. కేడంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కేడం అంటే నీ మీదకి ఏది రాకుండా దేవుడే అంత బాధ్యత తీసుకుంటాడు. దేవుని బిడ్డ, హల్లెలూయా. ఈ కేడం అనగా ఏది నీకు తగలకుండా బాధ్యత తీసుకుంటాడు. బాధ్యత తీసుకునేది కాకుండా పలికే మాట ఏంటంటే, నా దయ నీ పైన చూపుతా. హల్లెలూయా. మన దేవుడు అన్ని విషయములలో కేడంతో కప్పువాడు. రెండోది, దయ చూపించగలిగిన సమర్థుడు ఆయనే. ఆ దేవునికి మహిమ కలుగునుగా. కేడంతో కప్పటం అంటే ఇలా దేవుని సన్నిధిలో నీతిమంతులుగా బ్రతికే వారికి ఆపద వచ్చినా తగలకుండా దేవుడు తప్పిస్తాడు. పరిస్థితులు ఏది ఏమైనా కేడంతో కప్పిన దేవుడు నీకు తగలనీయుడు. కొన్నిసార్లు నీ మేలు కోరిక అనుమతిస్తాడు, కొన్నిసార్లు ఆ అనుమతి ఇచ్చిన ఆ పరిస్థితిని దాటిస్తాడు, కొన్నిసార్లు అనుమతి లేకుండా శత్రువు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన కేడంతో కప్పి ఉన్నాడు కనుక అది నీకు తాకదు. నా దేవునికి స్తోత్రం. ఆయన దయలో నువ్వు రోజు రోజుకి వర్ధిల్లుతావంట. నా దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి దేవుని ఆరాధిస్తున్నావు దేవుని బిడ్డ, నీకేమి తక్కువ అయినా చేయడు కదా. హల్లెలూయా.